పరంగానే మాస్ పీపుల్ అయితే ఎందుకంటే ఈ సినిమా కొట్టుకొస్తుంది. సంక్రాంతికి నాకు తెలిసి అయితే ఒకవేళ అనుమానం అయితే బ్లాక్ బస్టర్ ఎక్కుతాయి అంతే, అందులో డౌట్ అయితే లేదు. చాలా బాగుంది సినిమా. ఎక్కడ కూడా తెలియలేదు. సూపర్ అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా హనుమాన్ అన్న. అసలు ఏం ఫైట్స్ గేమ్స్ స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ అని కానీ లేదంటే బోర్ అని కానీ ఏం లేదు. ఇరగదీస్తున్నాడు సినిమా. పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్ అయితే వేరే లెవెల్లో. పార్ట్ 2 లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇచ్చారు. అసలు నిజంగా 2025 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 2లో ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్ గా ఉంది. ఇరగదీస్తున్నాడు. సూపర్ అన్న సూపర్ ఉన్న సినిమా ఇది. అయితే ఆ యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా లేదు. ప్రభాస్ తర్వాత ప్రభాస్ లాగా అనిపించాడు అన్న. సూపర్ అన్న. థ్యాంక్ యూ. లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంది నిజంగా. అసలు హనుమాన్ కూడా ఆ దేవుణ్ణి చూపించే విధానం కూడా చాలా బాగుంది సార్. అసలు అల్టిమేట్ చాలా బాగుంది అన్న. అవతార్ నాకు అవతార్ దీనికి పోల్కొని కాదు కానీ నిజంగా అయితే ఈ సినిమా మటుకు అయితే ఒక హనుమాన్ క్యారెక్టర్ వైజ్ గా హనుమాన్ సినిమా అనేది 100-200% అయితే న్యాయం జరిగింది. చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ.